అందరికీ నమస్కారం. మీ వాట్సాప్ అనేది ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుందా లేదా? ప్రతిసారి మీరు మాన్యువల్గా ప్లేస్టోర్లోకి వెళ్ళి వాట్సాప్ని అప్డేట్ చేసుకుంటున్నారా? అయితే కొన్ని అడ్వాన్స్ ఫీచర్స్ అనేవి మీరు మిస్ అవుతున్నారు. ఈ వీడియో చివరి వరకు చూస్తే వాట్సాప్ సెట్టింగ్స్ మీద మీకు పూర్తిగా కంట్రోల్ వస్తుంది. ముందుగా మీ ఫోన్లో ఉన్న వాట్సాప్ని అయితే ఓపెన్ చేయండి. పైన 3 డాట్స్ మీద ప్రెస్ చేయండి. సెట్టింగ్స్లోకి వెళ్ళండి. కిందకు వెళ్తే యాప్ అప్డేట్ అని ఉంటుంది, దాన్ని ట్యాప్ చేయండి. ఇక్కడ కనపడుతున్న ఈ సెట్టింగ్స్ని మీరు ఆన్ చేసుకోండి. ఫస్ట్ సెట్టింగ్ ఆటో అప్డేట్ వాట్సాప్. సో ఈ సెట్టింగ్ ఆన్లో ఉంచుకోవడం వల్ల వాట్సాప్ అనేది ఆటోమేటిక్గా అప్డేట్ అవ్వడం జరుగుతుంది. మీరు ప్రతిసారి ప్లేస్టోర్లోకి వెళ్ళి మాన్యువల్గా వాట్సాప్ని అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా వాట్సాప్లో కొన్ని సెక్యూరిటీ ఫీచర్స్, అడ్వాన్స్ ఫీచర్స్ అనేవి తొందరగా రావడం జరుగుతుంది. తప్పకుండా ఈ సెట్టింగ్ మీరు ఆన్లో ఉంచుకోవాలి. సెకండ్ది అలో అప్డేట్స్ ఓవర్ ఎనీ నెట్వర్క్. ఈ సెట్టింగ్ కనుక మీరు ఆన్ చేస్తే మొబైల్ డేటా వాడుతున్నప్పుడు కూడా మీ వాట్సాప్ అనేది ఆటోమేటిక్గా అప్డేట్ అవ్వడం జరుగుతుంది. కాకుంటే దీనికి కొంత డేటా అనేది యూజ్ అవుతుంది. డేటా లాస్ అవ్వకూడదు అనుకుంటే ఈ సెట్టింగ్ మీరు ఆఫ్ చేసుకోవచ్చు. థర్డ్ వన్ అప్డేట్ నోటిఫికేషన్స్. ఈ సెట్టింగ్ కనుక ఆన్ చేసుకుంటే వాట్సాప్లో వచ్చిన కొత్త అప్డేట్స్ అన్నీ కూడా మీరు నోటిఫికేషన్ రూపంలో తెలియజేయడం జరుగుతుంది. వెంటనే మీరు మీ వాట్సాప్ని అప్డేట్ చేసుకోవచ్చు. సో తప్పకుండా మీలో ప్రతి ఒక్కరూ ఈ సెట్టింగ్స్ అయితే ఆన్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఇన్ఫర్మేషన్ని సేవ్ చేసుకోండి, షేర్ చేయండి. ఫ్యూచర్లో మీకు ఎప్పుడైనా ఉపయోగపడచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.